బ్రేకింగ్ న్యూస్. లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయ్యద్ కొడుకు పాకిస్తాన్ మీడియా ముందుకొచ్చాడు. తన పేరు తల్హా సయ్యద్. లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయ్యద్ కి 6 పిల్లలు. 6లో వీడొకడు. రీసెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించిన ఒక మీడియా ఇతన్ని ఇంటర్వ్యూ చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూలో మీ నాన్నగారిని ఇండియా ఎప్పటి నుంచో వెతుకుతుంది, అప్పగిస్తారంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం అది చేయదని నేను నమ్ముతున్నాను. మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం బాలేదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయన తిరుగుతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రభుత్వమే ఆయనకి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం భారత్కి అప్పగిస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నమ్మను. అలాగే ఆయన ఆరోగ్యం బాగోలేనందువల్ల ఈ మధ్య నేను ఈ ఉగ్రవాదుల గురించి టెర్రరిస్టులు క్యాంపెయిన్లు పెడతా ఉంటారు కదా, వాటికి హాజరు కాలేకపోతున్నానంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. నిజానికి పాకిస్తాన్ కి అయితే ఈ హఫీజ్ సయ్యద్ కొడుకు తల్హా సయ్యద్ ఇతను ఏమంటాడంటే, మా నాన్నగారికి పాకిస్తాన్ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది అని చెప్తున్నాడు. రక్షణ కల్పిస్తున్న ఒక పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా అప్పచెప్తుంది? 2008 ముంబైలో తాజ్ హోటల్ అటాక్ మనందరికి బాగా తెలుసు. దానికి కీలకమైన సూత్రధారుడు ఎక్కడ ఇండియా చంపేస్తుందని చెప్పేసి పారిపోయి పాకిస్తాన్ లోనే అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఇతను లాహోర్లో పుట్టాడు. దాదాపు ఇతనికి 70 సంవత్సరాలు ఉంటే కుంగిపోయి ఉంటాడు నాకు తెలిసి. సో లాహోర్ సెంట్రల్ జైల్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. ఇతను పూర్తి పేరు హఫీజ్ మొహమ్మద్ సయ్యద్. సో ఈ సయ్యద్ ని ఇప్పుడు భారత్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించాలి. ఎప్పటి నుంచో కూడా మన ఎన్ఐఏ సంస్థ వీడి గురించి ఎదురు చూస్తుంది. మరి ఒక పక్క మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు అంటూ చెప్తున్న ఈ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఒక పక్క మీడియా ముందుకే ఉగ్రవాదుల కొడుకులు వచ్చి మాట్లాడుతున్నారు, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని పట్టుకుని మనం ఈజీగా వాళ్ళని దొరకబట్టచ్చు, కానీ ఆ పని పాకిస్తాన్ చేయదు. సో మరొకసారి పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధి మళ్ళీ బయటపడింది అనుకోవచ్చు, వంకర బుద్ధి అనొచ్చు. ఎందుకంటే సింధు నది జలాల్ని ఆపేసిన తర్వాత మన ఊపిరి ఆపేస్తాం అంటూ కూడా వాళ్ళు చాలా మంది మాట్లాడారు. మరీ ముఖ్యంగా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చి ఆ ప్రాంతంలో మళ్ళీ బాబ్రీ మసీద్ని నిర్మిస్తాం, మొట్టమొదటి ఇటుక ఆసిఫ్ మునీర్తో కూడా పెట్టిస్తాం అంటూ కూడా మాట్లాడారు. అక్కడ పాకిస్తాన్కి సంబంధించి పార్టీ లీడర్స్ కావచ్చు, చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు. అంటే ఒక పక్క ఈ జైష్ మొహమ్మద్ సంస్థ కావచ్చు, ఈ లష్కర్ ఎ తోయిబా సంస్థ కావచ్చు, ఈ 2 సంస్థలు కూడా భారత్ పైన చాలా అటాక్స్ చేశాయి. అండ్ ఇంకొకటి వీళ్ళ స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు భారత్లో చాలా విస్తరించున్నారు. సో నాకెందుకో డౌట్ వస్తుంది, ఈ లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన హఫీజ్ సయ్యద్ చనిపోయాడని చెప్పి. సో మీడియా ముందుకి వీళ్ళ కొడుకు వస్తుంటేనే డౌట్ వస్తుంది. ప్రజల్లోకి నేను వస్తాను, మాటిస్తున్నాను, ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు రాలేకపోతున్నట్టు కూడా మాట్లాడుతుంటే ఎక్కడో ఈ లష్కర్ ఎ తోయిబా సంస్థ హఫీజ్ చనిపోయాడేమో అనిపిస్తుంది. ఇతను కొన్ని మాటలు మాట్లాడాడు. ఒకసారి వాటి గురించి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి ఏది వచ్చినట్లు అది మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ కు సింధీ జలాలను నిలిపేయడంతో నరేంద్ర మోడీ మాకు నీటిని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం, భారత్ లో రక్తం పారిస్తాం అంటూ కూడా హెచ్చరికలు చేశాడు. అలాగే హాఫీజ్ ప్రకటనపై భారత్ చాలా మండిపడింది. పాకిస్తాన్ లో తలదాచుకుని దొంగ దెబ్బ తీసే నీకు మోడీకి వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేదంటూ కూడా కొంతమంది భారతీయులు కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రధానమంత్రి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు, ఇకపై భారత్ వైపు చూడాలంటే నీకు కారిపోవాల్సిందంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రధాని మోడీ చెప్పారు.